హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. మనకి జూన్ 15వ తారీఖు అధిక అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్యను ఏంటంటే సోమావతి అమావాస్య అని కూడా అంటారు. ఎందుకంటే ఆ రోజు సోమవారంతో ఈ అమావాస్య మనకు కలిసి రావటం వలన దీన్ని సోమావతి అమావాస్య, అలాగే అధిక అమావాస్య అంటారు. ఈ అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనది. దీనికి ఆ అమావాస్య యొక్క గడియలు ఏవైతే ఉన్నాయో ఆ రోజు మొత్తం అమావాస్య సోమవారం మొత్తం కూడా మనకు ఆ రోజు ఏ పని చేసినా కూడా 100కు 1000% సిద్ధిస్తుందనమాట. ఎందుకంటే అమావాస్య గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేమి లేదండి. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అమావాస్య ఎంత పవర్ఫుల్ అనేది అమావాస్య రోజు కోసం పెద్ద పెద్ద ఋషుల్లాంటి వాళ్ళు, మునుల్లాంటి వాళ్ళే ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఇలాంటి శక్తివంతమైనటువంటి ఈ అమావాస్య రోజున మీరు వేప చెట్టు దగ్గర ఇది ఒక్కటి గనక పడేసినట్లయితే కేవలం 2 నిమిషాల్లో మీరు ప్రేమించినటువంటి వ్యక్తి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ రావటం కానీ, లేదా భార్యాభర్తలు ఏదన్నా గొడవల చొప్పున ఏదన్నా విడిపోతే వాళ్ళు మీ దగ్గరకు రావటం కానివ్వండి. ఇట్లా మీరు ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరినైతే కావాలనుకుంటున్నారో ఒక న్యాయమైన రిలేషన్ కోసము ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్దనమాట. అంటే ఇక్కడ చాలామంది అనుకుంటా ఉంటారు, ఎవరిని చూస్తే వాళ్ళని ఇష్టపడతా ఉంటారు. అది కాదు. ఎప్పుడైనా సరే మనం ఇష్టపడే వాళ్ళెవరనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఒక అమ్మాయినే ఇష్టపడి ఒక అబ్బాయి అయితే, లేదా ఒక అమ్మాయి అయితే ఒక అబ్బాయినే ఇష్టపడి, లేదా భార్యాభర్త కోసము ఇట్లా మీ యొక్క నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తి కోసం ఈ పరిహారం చేస్తే మీకు చాలా పవర్‌ఫుల్‌గా రిజల్ట్ అనేది ఉంటదనమాట. ఎందుకంటే అమావాస్య అనేది అంత పవర్‌ఫుల్లు. మనం విడి రోజుల్లో ఎన్నో పరిహారాలు చేసుకుంటున్నా వాటికి మనకు రిజల్ట్ అనేది పెద్దగా రాదు. కానీ అమావాస్య తిథిలో చేసేటటువంటి పరిహారానికి ఏంటంటే 100కు 1000% మనకు ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చిద్ది. ఈ మాట ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించుకునే వాళ్ళ కోసము, ఇష్టపడే వాళ్ళ కోసం అని చెప్పేసి. ఎందుకంటే మన జీవితంలో మనకు డబ్బుండొచ్చు, లేదా మన చుట్టూతా 10 మంది ఉండొచ్చు. మన అనుకునే వాళ్ళు తల్లిదండ్రులు కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు. ఇట్లా మనకు చూసుకుంటే మనకి నమ్ముకొని అంటే మన చుట్టూతా తెలిసిన నలుగురు మనుషులు ఉంటానే ఉంటారు. ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మన జీవితంలో మనం ప్రేమించేటటువంటి వ్యక్తి మనల్ని అంటే మనకంటూ మన సొంతమైనటువంటి ఒక వ్యక్తి అనేవాళ్ళు జీవితంలో లేనప్పుడు ఆ జీవితం అనేది ఎంత నరకంగా ఉంటుందో అది అనుభవించే వ్యక్తికి మాత్రమే తెలిసిద్ది. అది మిగిలిన వాళ్ళకి ఎవ్వరికీ కూడా అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ లోటు అనేది తెలియదు కాబట్టి ఎవ్వరికీ అర్థం కాదు. ఏదైనా సరే మోసేవాడికే బరువు తెలిసిద్ది. చూసేవాడికి ఏం తెలిసిద్ది, ఏముంది ఆ బరువేగా ఇట్లా ఏదో ఒకటి చెప్తా ఉంటారు. కాబట్టి అట్లాగా ఆ ప్రేమించిన వ్యక్తి దూరమైపోయినప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది, ఏంటి, వాళ్ళ కోసం మనం ఎన్ని త్యాగం చేశాము, ఎన్ని కోల్పోయాము వాళ్ళే కావాలనుకోని. అయినా కూడా ఆ వ్యక్తికి మన విలువ తెలియట్లేదే, నా ప్రేమ గురించి అర్థం కావట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఎందుకు వాళ్ళు ఇలా మమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు, ఎందుకు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ప్రేమించే అబ్బాయిల్లో కొంతమంది ఇలా బాధపడే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అమ్మాయిల్లో బాధపడే వాళ్ళు ఉన్నారు. ఇలాగే భార్యాభర్తలు కూడా చిన్న చిన్న అనుకోని కారణాలతో, అనుమానాలతో ఎవరన్నా థర్డ్ పర్సన్ వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారని చెప్పేసేసో, లేకపోతే ఏదన్నా గొడవల చొప్పునో, ఏదో ఒకటి కారణాలు, చిన్న చిన్న కారణాలు అంటే అవి విడిపోయేంత కారణాలు కావు. కొంతమందికి విడిపోయేంత పెద్ద కారణాలు ఉండొచ్చు. అది వేరే విషయం. అది అంటే మరీ ఇక అవతల వాళ్ళు మూర్ఖులు, ఆళ్ళు అర్థం చేసుకోని వాళ్ళైనప్పుడు అది వేరే విషయం. కానీ కొంతమందికేంటంటే చిన్న చిన్న రీజన్స్‌కే తెంచేసుకుంటా ఉంటారనమాట. అందులో ఒక వ్యక్తి ఏంటంటే మాకు కావాలి, ఆ పర్సనే కావాలని చెప్పేసి అవతల వాళ్ళు గట్టిగా కోరుకుంటా ఉంటారు. కానీ అవతల వాళ్ళు మాకు అవసరం లేదు. అంటే వాళ్ళేందంటే చాలా ప్రాక్టికల్‌గా ఉంటారనమాట. ఇంత ప్రాక్టికల్‌గా ఉండబట్టే మరి అవతల వాళ్ళు వీళ్ళకి నచ్చుతారో ఏంటో మరి అది అర్థం కాని విషయం. ఎవరైతే నో అంటారో వాళ్ళ వెంటే వాళ్ళు పడతా ఉంటారనమాట. ప్రేమించే అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. ఇక భార్యాభర్తలంటే తప్పదు. భార్యాభర్తలన్నది ఒక నమ్మకమైనటువంటి బంధం కాబట్టి కొంతమంది భార్యాభర్తల్లో కూడా గొడవలయ్యి పుట్టింటికి వెళ్ళిపోవటం ఆడవాళ్ళు, లేదా మగాళ్ళు వేరే చాటికి ఎక్కడికన్నా వెళ్ళిపోవటము, ఎవరన్నా థర్డ్ పర్సన్ దగ్గరికి ఇట్లాంటివి జరిగినప్పుడు అలాగా మేము ప్రేమించినటువంటి వ్యక్తి మా దగ్గరికి రావాలి, నా భర్త మా దగ్గరికి రావాలని చెప్పేసి మీరు ఈ పరిహారం చేసుకుంటే మీకు చక్కగా రిజల్ట్ అనేది వచ్చిద్దనమాట. చాలా చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇలా చేస్తున్నామని చెప్పేసి మీరు ఎవ్వరికీ చెప్పొద్దు. మీరు రహస్యంగా ఈ పరిహారం అనేది చెయ్యాలి.
చెప్పితే నలుగురికి చెప్పుకోవటం వలన ఏ ఉపయోగము ఉండదు. ఎవ్వరు ఒక రూపాయి ఇవ్వరు. ఎవ్వరు మన సమస్యను తీసేయరు. వాళ్ళకి చెప్పి మనం ఎనర్జీ లాస్ అవ్వటం తప్ప ఏమన్నా ఉపయోగం ఉంటదా? ఇంకా చేస్తేనే వస్తయ్యా అనని చెప్పేసి ఈ రకరకాల మాటలనమాట. చేస్తే వస్తదో, రాదో అది వేరే విషయం. దానివల్ల మనకు ఖర్చయ్యేదైతే ఏమీ లేదుగా. ఎక్కడికన్నా వెళ్ళి ఒక 1000, ఒక 10,000, ఒక 20,000 ఖర్చు పెట్టయితే మనం ఈ పరిహారాలు చేయట్లేదు గదా! మన వంటగదిలో దొరికేటటువంటి వస్తువులతో చాలా సింపుల్‌గా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. వేప చెట్టు దగ్గర మీరిది పడేసేసేయండి. ఇలా పడేసేస్తే మీరు ప్రేమించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అంటే వాళ్ళిద్దరికీ మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య అంతా పూర్తిగా దూరమైపోయి వాళ్ళు మీ దగ్గరకు రావటము, మీకు ఫోన్ చేయటము అంటే ఫోన్ బ్లాక్‌లో పెట్టేసేసేయొచ్చు. లేదా మీకు మెసేజ్‌లు పెడుతున్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి రిప్లైస్ రాకపోవచ్చు. మిమ్మల్ని పట్టించుకోకపోవటం, పూర్తిగా మిమ్మల్ని అవాయిడ్ చేయటము, లేకపోతే మీ ఎదురుగానే వేరే వాళ్ళతో క్లోజ్‌గా ఉండటము. ఇట్లాగా అంటే ఇట్లా నంబర్స్ బ్లాక్ చేయటం ఇట్లా చాలా రకాలుగా జరుగుతా ఉంటాయి. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు. కావాలనే దూరం పెట్టేస్తా ఉంటారు. కావాలనే అవాయిడ్ చేస్తా ఉంటారు. కానీ మీకు మనసులో అనిపిచ్చిద్ది మా మీద ప్రేమ ఉంది. ప్రేమనేది లేకుండా వాళ్ళిలా ఉండరు. గతంలో ఎందుకంటే కలిసిమెలిసి ఉన్నటువంటి బంధం అనేది మీకు అర్థమైద్ది కాబట్టి ప్రేమ ఉందని మీ మనసు చెప్తుంది. మీ మనసు చెప్పబట్టి మీరు వాళ్ళనే కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి అలాంటి ఆ పర్సన్స్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. చాలా చాలా సింపుల్. చక్కగా మీకు ముందుగానే చెప్తుంది అందుకే. మీకు జూన్ 15వ తారీఖు మనకు ఈ అమావాస్య. మీరు ఇప్పటి నుంచి ఈ వీడియో నేను ఇప్పుడే ఇంత ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చూసి మీకు ఒక ఐడియా అనేది ఆ రోజు చేసుకోవాలని ఒక ఐడియా ఉంటది. అలాగే మీరు చూసి వెళ్ళిపోకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చినట్లయితే మీలాంటి నలుగురికి కూడా ఈ వీడియో అనేది రీచ్ అయ్యిద్దనమాట. రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకోవటానికి అవకాశం అనేది ఉంటది. కాబట్టి దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇంకొంచెం నలుగురికి రీచ్ అయ్యిద్దనమాట. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే షేర్ చేయండి. ఇక వేప చెట్టు అందరికీ తెలిసినటువంటి చెట్టే. వేప చెట్టు అనేది చాలా చాలా శక్తివంతమైనది. అది మనకు ఒక దేవతా వృక్షం అనమాట. వేప చెట్టు అనేది దేవతా వృక్షము. వేప చెట్టును సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావిస్తూ ఉంటారు. వేప చెట్టుకు పూజలు చేస్తూ ఉంటారు. మనకు వెనకటి రోజుల్లో పెద్దవాళ్ళు పూర్వీకులు అంటే మన అమ్మమ్మలు కావచ్చు, నాయనమ్మలు, తాతయ్యలు ఇప్పటికైనా సరే పల్లెటూరుల్లో ఇంటింటికి ఒక వేప చెట్టు ఉంటదన్నమాట. వేప చెట్టు ఉన్న ఇల్లు ఎంత బాగుంటదంటే ప్రశాంతంగా ఉంటది వాతావరణం అంతా. చల్లగా ఉంటది. ఆ వేప చెట్టు ఉన్నటువంటి ఇంట్లో ఒక మంచి పాజిటివ్ వైబ్రేషను. వేప చెట్టు కింద కాసేపు కూర్చున్నా కూడా మనకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. మైండ్ అంతా కూడా ఫ్రెష్ అయ్యిద్దనమాట. వేప చెట్టు అంటే మీరు ఆ రోజున స్నానం చేసేటప్పుడు ఈ అమావాస్య రోజున ఒక గుప్పెడు వేపాకులు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయండి. ఇలా చేయటం వలన మీరు శరీరం కూడా మంచి కాంతివంతంగా ఉండటం, అనారోగ్య సమస్యలు తగ్గటం, ఈ అమావాస్య ఎఫెక్ట్ అనేది మన మీద పడకుండా ఉండటానికి, ఇది ఆయుష్‌ను పెంచడానికి ఈ వేపాకుల స్నానం అనేది చాలా పవర్‌ఫుల్‌గా పనిచేసిద్దనమాట. అలా చేసేసి స్నానం చేసేసి ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఉదయం కానీ, లేదా సాయంత్రం కానీ అమావాస్య రోజు కాబట్టి మామూలుగా అయితే మనం ఉదయము, సాయంత్రం అని టైమింగ్స్ చెప్తాం ప్రత్యేకంగా. ఇది అమావాస్య రోజు కాబట్టి ఆ 15వ తారీఖు జూన్ 15 సోమావతి అమావాస్య కాబట్టి మీరు ఆ రోజు ఏ టైంలోనైనా పరిహారం అనేది చేసుకోవచ్చు. రాత్రి 9 గంటల లోపు వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట. అయితే కొన్ని చేయకూడని పనులున్నాయి. ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. గుర్తుంచుకోండి. నాన్ వెజ్ తినకూడదు, నలుపు రంగు బట్టలు ధరించకూడదు, 4 దిక్కులు కలిసేటటువంటి రోడ్లకు వెళ్ళకూడదు, బయటికి వెళ్ళినప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొని రండి, ఇంటి ముందర ఒక గుమ్మడికాయ కట్టుకోండి, అలాగే ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవటము, గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండటము, కాస్త ఇలాంటి చిన్న చిన్నవనేవి మీరు ఇంట్లో కూడా ఫాలో అయితే మంచిదనమాట. ముఖ్యంగా పరిహారం చేసే పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇట్లా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. నాన్ వెజ్ అనేది తినకుండా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఉదయం 10 గంటల లోపు లేదా సాయంత్రం 4 గంటల దగ్గర నుంచి 9 గంటల లోపు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా ఎక్కువ రిజల్ట్ ఉంటది. అంటే మధ్యాహ్నం కాకుండా ఈ టయాల్లో చేసుకుంటే ఎక్కువగా రిజల్ట్ అనేది ఉంటదనమాట. సింపుల్‌గా ఇది అబ్బాయైనా చేసుకోవచ్చు, అమ్మాయైనా చేసుకోవచ్చు. సింపుల్‌గా మీరేం చేస్తారంటే వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అయితే ఆ వేప చెట్టు ఇంటి లోపల ఉండకూడదు, గుడి లోపల ఉండకూడదు. ఇంటి బయట కానీ, మనకు రోడ్డు పక్కల కనిపిస్తా ఉంటాయి కదా! అట్లాగా ఆ ప్లేసుల్లో ఉండేటటువంటి వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళేసేసి చక్కగా నమస్కారం చేసుకోండి. ఆ చెట్టును తాకి, "ఓ వృక్షమా, ఇట్లా మాకున్నటువంటి సమస్య
నువ్వు స్వీకరించి మాకు మంచినివ్వు. మేము మేము కోరుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు మా దగ్గరకు వచ్చేలాగా చూడు అని చెప్పేసి తాకి మీకు కుదిరితే 11 సార్లు ప్రదక్షిణలు చేయండి. మీరు వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంటే ఒక తెల్లటి కాగితం తీసుకోండి. ఒక తెల్లటి కాగితం తీసుకొని దాని మీద రాతలు, గీతలు ఏమి ఉండకూడదు. ఇక్కడ నేను క్లియర్‌గా చెప్తున్నాను. ఒక తెల్లటి వైట్ పేపర్ తీసుకోండి. అది చక్కగా రాతలు, గీతలు లేని పేపరే ఉండాలి. తర్వాత దాని మీద ఏం చేస్తారంటే ఇది మీరు ఇంటి దగ్గరే సిద్ధం చేసుకొని వెళ్ళండి. ఆ వైట్ పేపర్‌లో వచ్చేటప్పటికి మీరు ఏ వ్యక్తి కోసమైతే రాస్తున్నారో ఆ వ్యక్తి పేరు అనేది ఆ పేపర్ మీద రాయాలనమాట. ఇంటి పేరుతో సంబంధం లేదు. మనసుకు తెలుసు కదా! ఆ వ్యక్తి పేరు ఒకటి రాస్తే సరిపోయిద్ది. అది అబ్బాయి పేరా లేదా అమ్మాయి పేరా? రాధానో లేదా రాజానో ఇట్లా మీకు సంబంధించిన వ్యక్తుల పేర్లు ఉంటది కదా! ఆ పేర్లు ఆ పేపర్ మీద ఆ పేరు రాసేసేయండి. రెడ్డింగ్‌తో రాయండి. ఎందుకంటే అమావాస్య కాబట్టి. అలా రాసేసేసి తర్వాత దాని మీద వచ్చేటప్పటికి మనకి ఇంట్లో రాళ్ళ ఉప్పు ఉంటది కదా! ఆ రాళ్ళ ఉప్పు ఒక స్పూన్ వేసేసేయండి. రాక్ సాల్ట్ రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు ఉంటుంది కదా! అది మెత్తటి ఉప్పు కాకుండా ఉప్పు రాళ్ళు అది వేసేసేయండి ఒక స్పూను. తరువాత ఒక స్పూన్ నల్ల ఆవాలుంటాయి కదా! ఆ నల్ల ఆవాలను కూడా ఒక స్పూన్ ఆ పేపర్ మీద వేసేసేయండి. దానితో పాటుగా మనం కుంకుమ పెట్టుకుంటాం చూడండి. ఆ కుంకుమను కూడా ఒక చిటికెడు ఆ పేపర్‌లో వేసేసేయండి. తరువాత వెల్లుల్లి రెబ్బలు గూడా మనకు వంటింట్లో దొరుకుతా ఉంటాయి. అంటే గార్లిక్ అంటారు. ఆ వెల్లుల్లి రెబ్బలను కూడా మీరు ఆ పేపర్‌లో వేసేసేయండి. 2 వెల్లుల్లి రెబ్బలు చాలు. అంటే గార్లిక్ పెటల్స్ 2 గార్లిక్ పెటల్స్ వేసేసేయండి. అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి చెప్తున్నా. 2 గార్లిక్ పెటల్స్ అలాగే మనకిక్కడ సింధూరం నెక్స్ట్ వచ్చేటప్పటికి రాక్ సాల్టు, తర్వాత ఆవాలు ఒక స్పూన్ ఆవాలు అంటే మస్టర్డ్ సీడ్స్ అంటారు కదా! అవి ఆవాలు, నల్ల ఆవాలు అవి తీసుకోండి. వాటన్నింటిని కూడా చక్కగా ఆ పేపర్‌లో వేసేసుకోండి. ఆ పేపర్‌లో వేసుకొని మీకు కుదిరితే ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ రోజున సోమావతి అమావాస్య కాబట్టి మీకు దగ్గరలో శివాలయం ఉంటే పొద్దున పూట శివాలయానికి వెళ్ళేసేసి చక్కగా శివలింగానికి చెంబుడు నీటితో అభిషేకం చేయండి. ఆ శివలింగానికి గనక అభిషేకం చేసినట్లయితే ఆ శివుడు ఎంతగానో మురిసిపోతాడండి. మనకున్న సగం దోషాలు, దరిద్రాలు ఆ అభిషేకంతోటి తొలగిపోతాయన్నమాట. లేదు మాకు కుదరలేదు అని అనుకుంటే ఇంట్లోనైనా సరే శివుడికి పూజ చేసుకోండి. అలా చేసుకొని మీరు ఈ పరిహారం చేసుకుంటే ఇంకా మంచి ఫాస్ట్ రిజల్ట్ అనేది వచ్చిద్ది. లేదండి మాకు టైం కుదరట్లేదు అని అనుకున్న వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో మీరు ఆ దేవుడి పేరు మనసులో తలుచుకొని మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చనమాట. అలా ఆ పేపర్‌లో వేసేసి మీరేం చేస్తారంటే ఈ ఈ పేప్ ఈ అదంతా కూడా ఒక పొట్లంలాగా కట్టుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళిపోండి. వెళ్ళిపోయి మీరిక ఆ పొట్లాన్ని ఒకసారి చేత్తో పట్టుకొని నమస్కారం చేసుకొని అంటే ఇందులో వేసినటువంటి మస్టర్డ్ ఆవాలు కావచ్చు, ఉప్పు కావచ్చు, కుంకుమ కావచ్చు, వెల్లుల్లి రెబ్బలు ఇవి మొత్తం కూడా ఏంటంటే చాలా చాలా శక్తివంతమైనవి. వెల్లుల్లి అంటే మనకి ఇప్పుడు మనం ఇష్టపడిన వాళ్ళకి మనకి శత్రుత్వం వచ్చింది. అది తొలగించడానికి వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది. వెల్లుల్లి దుర్గాదేవి స్వరూపము. ఇక ఈ ఉప్పు రాళ్ళు, ఈ నల్ల ఆవాలు, కుంకుమ, ఈ నరదిష్టిని, చెడును మీ ఇద్దరి మధ్య ఎవరన్నా థర్డ్ పర్సన్ ఉన్నా, లేకపోతే అనుకోని కారణాలతో మీ ఇద్దరికి ఏదో గొడవలయింది. అదంతా తీసేయటానికి ఈ 3 కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తాయి. అలా పొట్లంలాగా కట్టేసేసుకొని, నమస్కారం చేసుకొని, ఆ పొట్లాన్ని చేత్తో పట్టుకొని, ఆడవారైతేనేమో ఎడమ చేత్తో, మగవారైతే కుడి చేత్తో అది పట్టుకొని నమస్కారం చేసుకొని, ఆ వేప చెట్టు ఎదురుగా నుంచొని ఈ పరిహారం చేయాలి. ఓ వృక్షమా మాకున్నటువంటి సమస్యను తీసేసేయి. నేను ప్రేమించిన వ్యక్తి నా దగ్గరకు రావాలి. మా ఇద్దరి మధ్య అనుకోని గొడవలనేవి జరుగుతున్నాయి. అవన్నీ తొలగిపోయి మేము సంతోషంగా ఉండాలి. లేదా నా భార్య నా దగ్గరికి రావాలి. నా భర్త నా మాట వినాలి. ఆ థర్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళు మధ్యలో వెళ్ళిపోవాలి. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దగ్గరికి రావాలి. మేమెంత ప్రేమనైతే చూపిస్తున్నామో వాళ్ళంతే ప్రేమను మాకు చూపించాలి. మా ప్రేమను అర్థం చేసుకోవాలి. వాళ్ళు లేకుండా మాకు లైఫ్ అంతా కూడా చాలా డిస్టర్బెన్స్‌గా ఉంది. ఏ హోపు అంటే ఏమైనా చెయ్యాలి టాలెంట్ ఉండి కూడా మేమేం చేయలేకపోతున్నాము. ఎంతమంది ఉన్నా కూడా మా మైండ్ పదే పదే వాళ్ళనే గుర్తు చేసుకుంటుంది అని చెప్పేసి మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో ఆ వ్యక్తిని తలుచుకుంటా మీరు చక్కగా నమస్కారం చేసుకోండి. తల చుట్టూతా కుడి నుంచి ఎడమకు 3 సార్లు అలాగే ఎడమ నుంచి కుడికి 3 సార్లు తిప్పేసేసుకొని మీరేం చేస్తారంటే దాన్ని ఆ వేప చెట్టు మొదట్లో పడేసేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళండి. మీరు వేప చెట్టును తాకాలనుకుంటే ముందుగానే తాకండి. మీరు ఒక చెంబుడు నీటిని పొయ్యాలనుకుంటే పొయ్యండి. ప్రదక్షిణలు చేసుకోవాలనుకుంటే ముందే చేసుకోండి.
మీరు ఈ పరిహారం చేసిన తర్వాత మాత్రం ఇంకా అక్కడ ఉండకూడదు. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికెళ్ళిపోండి. వెళ్ళేటప్పుడు శుభ్రంగా కాళ్ళు, చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళండి. ఇలా చేయటం వలన ఖచ్చితంగా మీరు ప్రేమించిన వ్యక్తి అంటే మీరు ఎవరి కోసమైతే ఈ పరిహారం అనేది చేశారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫోన్ చేయటం కానీ, మెసేజ్ చేయటం కానీ, లేదా మీరు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయటం కానీ అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇక మీరు ఆ విషయం గురించి మీరు ఆలోచించొద్దు. మీరు ఏందంటే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక మనిషి మనకు సొంతం కావాలనుకుంటే దిగజారిపోతా ఉంటారు ఒక వ్యక్తి. ఎప్పుడైనా సరే మనం మనకులాగా ఉంటేనే అవతల వాళ్ళు రెస్పెక్ట్ అనేది ఇస్తారు. వాళ్ళు అలా ఉండబట్టే గదా మీరింతగా వాళ్ళని కలవరిస్తున్నారు. మరి మీరెందుకు డిఫరెంట్‌గా అది చేయాల్సింది చేశారు. ఆ భగవంతుడి మీద నమ్మకంతో చేశారు. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది. అంతేగాని పని పాట మానుకొని వాళ్ళ గురించి కూర్చొని ఆలోచించి దిగులు వేసుకొని మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. అది నేను చెప్పేది. అలా చేస్తే రేపటి రోజున ఆ పర్సన్ వచ్చినప్పుడు ఆ పర్సన్‌కి కూడా మీరు నచ్చకుండా పోతారనమాట. కాబట్టి ఆ విషయం మీరు అర్థం చేసుకొని చెయ్యండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది వచ్చిద్ది. అంతేగాని మీరు మాత్రం పదే పదే వాళ్ళ వెంట పడొద్దు. వాళ్ళు వస్తారు, వాళ్ళు కాల్ చేస్తారు. మీరు సైలెంట్‌గా ఉండండి. ఆ భగవంతుడిని నమ్ముకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది వచ్చిద్ది. అర్థమైంది కదా! ఏం చేయాలి ఏంటి ఈ సోమావతి అమావాస్య రోజున అంటే జూన్ 15వ రోజున వేప చెట్టు దగ్గర ఏం పడేయాలి ఏంటి అనేది, అలాగే చేయాల్సిన పనులు, చేయకూడని పనులు ఇలాంటివన్నీ కూడా మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేయటం వల్ల మీలాంటి నలుగురు మిత్రులకు వీడియో అనేది రీచ్ అయ్యి వాళ్ళు ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.